ఎకరాల ల్యాండ్ ఆసామి 1-2 ఎకరాల భూదానం అని ఇచ్చాడు. ఈ భూదానం ఇచ్చిన ల్యాండ్ ఎటు పక్క ఉన్నదో తెలియదు. ఆ సర్వే నెంబర్ మెన్షన్ చేశాడు. సింపుల్ గా ఇది భూదాన ల్యాండ్ అని చెప్పాడు. ఆ సర్వే నెంబర్ 12 ఎకరాలు ఉంది. ఈ అధికారులు గాని ఫిజికల్ లో ప్రాపర్ గా వెరిఫై చేసి ఉండి 2 ఎకరాలే మనం ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టాలి. అలా కాకుండా ఈ 12 ఎకరాలు కూడా ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. అటువంటి వాటిని కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ప్రభుత్వ ఆస్తులు పోగొట్టుకోకుండా ఏదైతే భూదాన ల్యాండ్ ఉందో దానికి స్థానిక ఎంఆర్ఓ సర్వే వెళ్ళి విత్ ఇన్ ఈ 1-2 days లోనే అటువంటి స్పెసిఫిక్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో జియో ట్యాగుల ద్వారా ఆ ల్యాండ్ ని మార్క్ చేసి మిగిలిన 10 ఎకరాలని ఫ్రీ హోల్డ్ లో ఉంచి ప్రైవేట్ ఆస్తిగా ఉంచి ఆ ఆసాం ఎవరైతే ఉన్నారో 2 ఎకరాలు భూదానికి ఇచ్చిన దాన్ని ప్రభుత్వం ప్రొటెక్ట్ చేసుకుంటుంది. మిగిలిన 10 ఎకరాలు ఇదొక ఎగ్జాంపుల్. ఇటువంటిది కపుల్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఒక భూదానే, దేవాదాయ భూమికి సంబంధించిన దాంట్లో, ఫారెస్ట్ కి సంబంధించిన దాంట్లో గతంలో అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది అనే సమస్య ప్రజల్లో ఒకటి ఉన్నమాట వాస్తవం. ఆనరబుల్ కోర్టు చెప్పిన దాని ప్రకారం ఏదైతే 22A లిస్టు రీసెంట్ గా డిసెంబర్ ఎండ్ లోనో జనవరి ఫస్ట్ వీక్ లోనో ఇచ్చారు. ఆ రీసెంట్ గా ఇచ్చే దాంట్లో డిలీట్ చేయాల్సిన డిలీట్ చేయకుండా యాజ్ పర్ జీవోల ప్రకారం మెమోల ప్రకారం అఫీషియల్ గా ప్రభుత్వం ఇచ్చిన వాటిని డిలీట్ చేయని కారణంగా గతంలో వాటిని అప్లోడ్ చేయని కారణంగా సేమ్ రిపీట్ అవటం వల్ల ప్రజలకి కొంతమందికి ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. దానికి నేను నిజంగా చాలా వారందరికీ కూడా నా పక్షాన సారీ చెప్తున్నాను. అంతేకాదు ఈ ప్రభుత్వానికి సెకండ్ థింకింగ్ ఏం లేదు. ఈ ప్రభుత్వం అధికారులకు కూడా ఈరోజు నేను ఉన్నతాధికారుల సమక్షంలో గౌరవ సబ్ రిజిస్ట్రార్లు, ఎంఆర్ఓలు, మిగిలిన అధికారులకి చాలా క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చాను. ఏదో బూచి చూపించి ఏదో కారణమని చెప్పి ఏదో ఉందని చెప్పి ఎవరిని ఆఫీసుల చుట్టూ తిప్పుకునే పరిస్థితి రావద్దు. అటువంటి పరిస్థితి ఉంటే నేను కూడా స్పాట్ లోనే అటువంటి వారి మీద చాలా సివియర్ యాక్షన్ తీసుకోవటం జరుగుద్దని చెప్పాను. అదే రకంగా ఇద్దరు అధికారులు, ఒకరు రెవెన్యూ సెక్టార్ నుంచి, ఒకరు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఉన్నతాధికారులు ఇద్దరు, వీరిద్దరికే అక్కడ చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఈ రోజే కాన్స్టిట్యూట్ చేస్తారు. ఎవ్రీ వీక్ ఈ కమిటీ ఏవైతే ఈ సమస్యలు వస్తున్నాయో కేస్ బై కేస్ జెన్యూన్ ఉన్న కేసుని అక్రాస్ ది టేబుల్ పరిష్కరించే విధంగా ఆదేశాలు ఇచ్చే విధంగా వీరిద్దరికి ఇప్పుడే నేను ఆర్డర్ వేశాను. అదే రకంగా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఒకటి మీ ద్వారా ఎవరైతే ఈ నిషేధిత జాబితాలో ఉన్నారని అభద్రతకు లోను కావద్దని చెప్పటం కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాను. కంప్లైంట్స్ ఏవైనా ఉంటే రాతపూర్వకంగా ఇచ్చినా పర్వాలేదు, ఈ టోల్ ఫ్రీ నెంబర్ కమ్యూనికేట్ చేసినా మళ్ళీ మా పక్షానే డిపార్ట్మెంట్ సైడ్ నుంచే వారికి కమ్యూనికేషన్ కూడా వస్తుంది. 8518 ఉండదు.